హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మైదా వాడకుండా గోధుమ పిండితో చేసిన పాపిడి స్నాక్స్ రెసిపీ క్రిస్పీగా టేస్టీగా కుదరాలి అంటే పిండి కలిపేటప్పటి నుండి వాటిని స్టోర్ చేసుకునే వరకు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు, పర్ఫెక్ట్గా కుదురుతాయి. అంతేకాదండి, వంట రాని వాళ్ళు చేసినా కూడా అస్సలు ఫెయిల్ అవ్వని రెసిపీ ఇది. సో లేట్ చేయకుండా ఈ స్నాక్స్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. ముందుగా పిండి కలపడానికి ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ వాముని ఇలా చేతితో కాస్త క్రష్ చేసి వేసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నేను ఇక్కడ చిన్న స్పూన్ కాబట్టి ఒక 4 స్పూన్స్ లాగా వేసాననమాట. ఫస్ట్ వీటన్నింటినీ కూడా బాగా కలిపిన తర్వాత పిండిని తీసుకొని చేతితో నొక్కి చూడండి. మీకు గట్టిగా హోల్డ్ అవుతుంది అనుకుంటే ఆపేసేయండి. లేకపోతే ఇంకొక అర టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని పిండిని మళ్ళీ కలపండి. మనం చేతితో నొక్కి చూస్తే ఇలా ముద్దవ్వాలి. అలాగే చిదిపేస్తే ఇలా పొడిలాగా అయిపోవాలి. అప్పుడు ఈ రెసిపీలోకి మనకి కావలసినంత నెయ్యి సరిపోయినట్టు తెలుస్తుంది. మీరు నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా వేసి కలపొచ్చు. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కాస్త టైట్‌గా కలపాలి. మనం పూరీ పిండి ఎలా అయితే కాస్త టైట్‌గా కలుపుతామో అదే విధంగా కలుపుకోవాలి. అలా అయితేనే మనకి ఇవి షేప్ ఔట్ అవ్వకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు పిండి పైన ఆరిపోకుండా కాస్త నెయ్యిని గ్రీస్ చేసుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొక నిమిషం పాటు చేతితో బాగా మెదుపుతూ కలపాలి. ఇలా కలిపిన తర్వాత పిండిని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకొని ఒక పిండి ముద్దని తీసుకుని మిగిలినవి డ్రై అయిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని పొడి పిండిలో డిప్ చేసుకుని మనం చపాతీ ఎలా అయితే ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుంటామో అదే విధంగా చుట్టూ అన్ని వైపులా ఒకే థిక్‌నెస్‌తో రోల్ చేసుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేస్తూ మాత్రం చెయ్యొద్దండి. అలా చేస్తే హోల్స్ పడిపోతాయి. కాస్త లైట్‌గా ప్రెస్ చేస్తూనే ఈవెన్‌గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం థిక్‌నెస్‌తో మనం రోల్ చేసుకున్న చపాతీని మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలా బౌల్స్ ఉంటే బౌల్స్‌తో, లేకపోతే కుకీ కట్టర్స్‌తో మీకు నచ్చిన షేప్‌లో అయితే కట్ చేసుకొని, ఈ రిమైనింగ్ పిండంతా తీసుకొని వీటిని మరొకసారి రోల్ చేసి ఇదే విధంగా నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వీటిపైన ఫోర్క్‌తో ఈ విధంగా హోల్స్ లాగా పెట్టుకోవాలి. ఫస్ట్ టైం కలిపిన పిండి అంతటితోని చేసేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మనం కట్ చేయగా మిగిలిన పిండి ఉంటుంది కదా! సో, ఇంక దాన్ని ఒకేసారి పెద్ద చపాతీలాగా చేసి ఇలా డైమండ్ షేప్‌లో కట్ చేసుకుంటే పిండి ఎక్కడ వేస్ట్ అవ్వదు. టైం కూడా కలిసొస్తుంది. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్‌ని కాస్త మీడియంగా హీట్ చేసి మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పాపిడీలని ఎన్ని పడితే అన్ని వేసుకొని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని 2 వైపులకి ఫ్లిప్ చేసుకుంటూ ఇవి 2 వైపులా కూడా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని టిష్యూ పరిచిన ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పాపిడీలను కూడా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే మీకు 1 మంత్ వరకు కూడా పాడవకుండా ఫ్రెష్‌గానే ఉంటాయి. అలాగే మెత్తబడకుండా క్రిస్పీగానే ఉంటాయి. సో లేట్ చేయకుండా మీరు కూడా ఈ సింపుల్ స్నాక్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.